ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఈ జ్యూసు ఇంటి పక్కల పిల్ల మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నారంట. 2 తెచ్చిండ్రు. 2 తెస్తే వాళ్ళ అమ్మ ఒకసారి చేసి చూసింది. ఇంకా నేను ఒకసారి చేస్తే ఇక్కడి నేను వీడియో చేస్తా కదా, ఇటు ఇవ్వంటే ఇచ్చింది అనమాట. ఇంటి పక్కల వాళ్ళు ఇస్తే నేను ఆ జ్యూసు కట్ చేసి ఆ బట్టలు వేస్తున్నాను చూడండి. ఆ బట్టలు వేసిన ఇంకా అది అసలు ఏమీ మంచిగా అనిపించలేదు నాకు. దాన్ని ఇంకా పిండిన తర్వాత మొత్తం ప్లాస్టికే వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఇలాంటివి అసలు పిల్లలకి ఇవ్వకండి. అసలు చూడండి పిల్లలు ఏం తింటున్నారు, ఏం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ ఇలాంటివి బయట ఫుడ్ పిల్లలకి ఇవ్వద్దు. ఏది మంచి ఏది చెడు చూసుకొని ఇవ్వండి. చూడండి ఇవి ప్లాస్టిక్ చూడండి ఎలా చూపిస్తున్నాను నేను. చూడండి అస్సలు ఆ పిల్లకి చెప్తున్నాను అనమాట, ఇంకోసారి ఇలాంటివి తెచ్చుకునొద్దు, ఇంకోసారి మార్కెట్కి వెళ్ళి ఇలాంటివి తెచ్చుకునొద్దు అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి మనం ఎంత కష్టపడినా పిల్లల కోసమే కదా, పిల్లల భవిష్యత్తు గురించే కదా. ప్లీజ్ ఇది ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో. ప్రతి పిల్లలకు తెలవాలి అనమాట. చూడండి ఇంకా పిల్లలు ఏమన్నా కురుకురేలు కూడా తెచ్చుకుంటే అసలు ఆ ఫుడ్ బయట ఫుడ్ తినకూడదు. అసలు పిల్లలకు ఇప్పియొద్దు చెప్తున్నాను. చూడండి ఎట్లా ఉందో ప్లాస్టిక్, అసలు బట్ట అతుకపోయింది. ఇంకా పిల్లలు దాన్ని తాగితే పిల్లలకు పేగులు అతుకపోతుంది. చూడండి ఇంకోసారి మీరు పిల్లలకు ఇప్పించేటప్పుడు ఇప్పియండి, కానీ ఎప్పుడో ఒకసారి ఇప్పియండి, కానీ ఇలాంటి జ్యూసులు మాత్రం అస్సలు ఇప్పియొద్దు. అసలు రిక్వెస్ట్ చేస్తున్నా నేను అందరికీ. చూడండి ఎంత పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. పిల్లలు సిక్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయితే బాగుంటుందే చెప్పండి. అందుకే చెప్తున్నాను పిల్లలకి అలాంటి ఫుడ్ మాత్రము దూరం పెట్టండి. పిల్లలు అడుగుతారు, ఇప్పుడు కావాలని నాకు అడుగుతారు, ఏడ్సని అడగని, కానీ ఇప్పియొద్దు. ఇదొక్కసారే కదా ఏమవుతుంది అనుకొని ఇప్పిస్తే ఎప్పుడు ఏమైద్దో తెలియదు. మా పిల్లలకైతే ఎప్పుడు ఇలాంటి జ్యూస్ ఇప్పియను నేను. మీ పిల్లలకి ఇప్పిస్తున్నారో లేదో, పిల్లలకు కూడా ఇలాంటివి ఇప్పిస్తున్నారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్నేహ డైరీ ఛానల్. బాయ్ బాయ్.